జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకొందురు. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను భయబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవుడి వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవచనుడికి నా వందనాలు. నాతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవుణ్ణి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడు. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగునుగాక. మనందరూ లేచి నిలబడి సువార్త వాక్యం చదువుకుని సమయం ఇచ్చిన ఎవరికి నా వందనాలు. నాతో కూడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 48 నుంచి 50వ వచనం వరకు చదువుకుందాం. ఊరకుండమని అనేకులు వానిని గద్దించే కానీ వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివారిని పిలిచి, ధైర్యము తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు నొద్దకు వచ్చాను. దేవుడి వాక్యం మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని ఘననామానికి మహిమ. అందరం కలిసి దేవుని వాక్యమును నేర్చుకుందాం. చూడ దయచేసి కీర్తన గ్రంథము 30వ కీర్తన 12వ వచనము. గడిచిన వారం మనము ధ్యానించుకుని ఉన్న కీర్తన గ్రంథము 30వ కీర్తన 12వ వచనము. చదువుతారు ఎవరైనా? నీవు నా గోనె పట్ల విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించుదును అనగా భక్తుడైన దావీదు మన కీర్తన గ్రంథమును జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. మానవాణి నా జీవిత
మరచినావు. ఆగమయ్యా ఆనంద బాష్పాలు ఆగమయ్యా కృపతాలంచగా మేలు యాచించగా కృపతాలంచగా దేవుని చేత అనుగ్రహించబడిన వస్త్రము లేక మార్చబడిన వస్త్రము ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడిచ్చే వస్త్రము లేక మార్చబడిన వస్త్రము. ఏం మార్చబడాలంట? వస్త్రము మార్చబడాలి. దేవుని చేత దావీదు ఏ వస్త్రాన్ని మార్చుకున్నాడు? గోనె పట్టను మార్చి గోనె పట్టకు బదులుగా దేవుడు ఏ వస్త్రం ఇచ్చిందంట? సంతోష వస్త్రాన్ని ఇచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ జీవితంలో సంతోష వస్త్రాన్ని ఇచ్చి ఉన్నారు. దేవునికి ఈరోజు మన వస్త్రాలు మార్చబడినప్పుడు దేవుడిచ్చే వస్త్రం, దేవుడిచ్చే సంతోషమైన వస్త్రాన్ని పొందుకున్నప్పుడు పరిపూర్ణంగా నీవు నేను మనమంట దీవించబడతాం. దావీదుకు మాత్రమే దేవుడు ఎందుకు మార్చాడు? దావీదు మాత్రమే ఆ దుఃఖాన్ని లేక ఆ గోనె అంటే సాదృశ్యం. గోనె దేనికి సాదృశ్యం అంట? నేను జ్ఞాపకం చేసినట్టు గుర్తు. దుఃఖానికి, అవమానానికి, నిందలకు, కన్నీలకు, ఏమండి మరణ శాస్త్రము లేక మరణ బంధకాలు హల్లెలూయా. అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు ఏ వస్త్రాన్ని ఇచ్చిందంట? 31 కీర్తన 12వ వచనము, సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నా. ఎందుకు? దేవుడు ఎందుకు దావీదుకి ఆ గోనె పట్టను మార్చిందంటే దేవుడినంట అంతగా దావీదు ప్రేమించేవాడు. నేను ఒక్క మాటలో చెప్పా పోయిన వారము, దేవుడంటే దావీదుకి ఏందంట? పిచ్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. భయంకరమని పిచ్చి అండి. అంతగా దావీదు దేవుణ్ణి ప్రేమించేవాడు. మంచిది. చూడండి, ఈరోజు మరొక
ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 41వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి చెరసాలల్లో నుండి అతన్ని త్వరగా రప్పించిని. అతడు స్వరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే యేసోబు జీవితంలో కూడా ఒక వస్త్రాన్ని మనం గమనించగలుగుతాం. ఎప్పటి వరకు 41వ అధ్యాయము 13వ వచనం వరకు యేసోబు 39వ అధ్యాయం నుంచి ఏమండి, వాస్తవానికి యేసోబుకి తన తండ్రి అయిన యాకోబు విచిత్రమైన మంచి అందమైన అంగీ కుర్తించినట్లుగా మనం 37వ అధ్యాయంలో చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కుట్టించిందా లేదా? తన కుమారులందరికంటే ఎక్కువగా యేసోబు అంటే ఇష్టపడి యేసోబు ఏం చేసిండంట, ఒక అందమైన చక్కటి అంగీని, తెల్లటి అంగీని కుట్టించారు. కానీ 39వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయము ప్రియులారా 13వ వచనం వరకు యోసేపు ఒక భయంకరమైన వస్త్రాల చేత కట్టబడి ఉన్నాడు. ఏంటి ఆ వస్త్రాలు? చెప్పాలి ఒక్క మాటలో. బానిసపు వస్త్రాల చేత యోసేపు బంధించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. ఎప్పుడైతే తండ్రి కుట్టించిన అంగీని సొంత అన్నలే చించివేశారో ఆ మరుక్షణం నుంచి యోసేపు శరీరం మీద కంట ఏ వస్త్రాలు వచ్చినాయి? బానిసపు వస్త్రాలు. బానిసడైపోయాడు, దాసుడైపోయాడు. దేనికి? ఫరో సైన్యాధిపతి అయిన ఏమండి ఎవరంట? పోతీఫరుకి ఇంటిలో బానిస బతుకును బతుకుతున్నాడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేని బిడ్డలారా, ఎంత భయంకరమో ఆ జీవితము. దుర్భర జీవితం అండి. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న యోసేపు తండ్రి దగ్గర తల్లి దగ్గర అల్లారు ముద్దుకు పెరిగిన ఆ యోసేపు కొన్ని సంవత్సరాలు ఎలా బతికిందంట? బానిసత్వము చేయొచ్చు, దాస్యము చేయొచ్చు. బానిసపు వస్త్రాల చేత ఏమండి భయంకరమైన దాస్యపు వస్త్రాల చేత కట్టబడి ఉన్నారు. ఎప్పుడైతే 41వ అధ్యాయము 14వ వచనంలోకి వచ్చినట్లయితే ఏం చెప్పబడ్డాయంట? వస్త్రాలు చెప్పాలి. వాటిని మార్చబడ్డాయి, తీసేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. తీసి ఏ వస్త్రాలు దేవుడిచ్చి ఉంటాడో చూడండి దయచేసి. 41వ అధ్యాయము 42వ వచనము. 41 చదవండి. 41 మరియు ఫరో 41వ వచనమే. 42 తన చేతికున్న సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతను మెడకు బంగారపు గొలుసును వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించును. అప్పుడు వందనము చేయడని అతని ముందర బయలు జనులు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నార బట్టలు ఆ దినాన కేవలము రాజులు మాత్రమే ధరించేవారండి. ఎవరు ధరించేవాళ్ళంట? ఒక ఉన్నతమైన అధికారములో, ఒక ఉన్నతమైన నాయకత్వంలో ఉన్న వాళ్ళే ధరించేవాళ్ళంట నార బట్టలు. ఇక్కడ యోసేపు తన జీవితంలో ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని సంవత్సరాలు దాకా బానిసపు వస్త్రాల చేత బంధించబడి కట్టబడి ఉన్న యోసేపు జీవితంలో ఏ విధముగా
ఏ రకముగా ఏ కారణము చేత బానిసపు వస్త్రాల నుంచి దేవుడు విడిపించి అధికారపు వస్త్రాన్ని యోసేపు జీవితంలో దేవుడు అనుగ్రహించారు. హల్లెలూయా, హల్లెలూయా. తను అనుకోవచ్చు, నా వాళ్ళే నన్ను అవమానించారే, నా వాళ్ళే నన్ను అపహాస్యం చేశారే, నా వాళ్ళే నన్ను ప్రక్కన పెట్టారే, ఛీ ఈ బతికెందుకురా, ఇంకా లోకంలో కలిసిపోతా, లోకంలోనే ఉంటా, లోకంలోనే త్రాగుతా, లోకంలోనే తింటా, లోక స్నేహితులతో కలిసిపోతా, నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఈ తల్లి తండ్రి అన్నదమ్ములు నాకెవరు వద్దు అనుకొని యోసేపు ఆ రోజు వెళ్ళిపోలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. అవమానం ఎదుర్కొన్నాడు, నిందలు సహించాడు, అసహించుకున్నా, సేదరించుకున్నా, ఎగతాళి చేసినా, ఎవరన్ని సార్లు నవ్వినా, చేయన నేరానికి అనేక సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినను యోసేపు తన జీవితంలో తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. తన పరిశుద్ధతను పోగొట్టుకోవాలా. తన జీవితంలో ఎన్ని అవమానాలు, ఎంతమంది అపహాస్యం చేసినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది భయంకరంగా త్రోసివేసినా, ఎంత కృంగదీసినా, ఎంతగా యోసేపుని తీసి ప్రక్కన పెట్టినా కానీ ఒకానొక సందర్భంలో చేయని నేరానికి కూడా యోసేపు జైలు శిక్ష అనుభవించటానికి ఆయన ఇష్టపడడు. కానీ దేవుని దృష్టికి ఆయాసకరంగా, దేవుని దృష్టికి అయిష్టంగా, దేవుని దృష్టికి పాపము చేసిన వాడిగా బ్రతకటానికి మాత్రము యోసేపు ఇష్టపడాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడండి, ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, అవమానము రావటముతోటి, నిందల రావటముతోటి, తన వారు ప్రక్కన పెట్టిన వెంటనే తన వారు అనరాని మాటలు అన్నప్పుడు అనేకమైన ఆలోచనలు అపవాది గాడు మన జీవితంలోకి కలగజేస్తాడు. ఇంకా వద్దురా ప్రార్థన, ఇంకొద్దురా మందిరము, ఇంక వద్దురా భక్తి, పదా నేను చూపించే మార్గాలు బాగున్నాయి అని అపవాది గారు ఏం చేస్తాడు తెలుసా? వాడి అనేకమైన రమ్యమైన అందాలన్నీ చూపించడానికి ఇష్టపడతాడంట. ఈరోజు అపవాది చూపించి వాడు వేసే వలలో చిక్కబడి అనేకులు వాళ్ళ జీవితాలను ఆ దాస్యపు వస్త్రాల చేతే ఇంకను కట్టబడి ఉన్నారు. కానీ దాస్యపు వస్త్రాలకు బదులుగా అధికారపు వస్త్రములోకి ధరించి మార్పులోనికి, రూపాంతరములోనికి ఈరోజు చాలా మంది రాలేని స్థితిలో ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రూపాంతరం రావాలంట? దాస్యపు వస్త్రములో నుండి, లేక బానిసపు వస్త్రము నుంచి ఏ వస్త్రము రావాలి? ఒక్కొక్కరికి అధికారపు వస్త్రములోకి రావాలంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బానిసపు బ్రతుకు నుంచి యోసేపు జీవితంలో యోసేపు ఒంటి మీద ఉన్న బానిసపు వస్త్రాలు తొలగించడానికి, యోసేపు ఒంటి మీద ఉన్న బానిసపు వస్త్రాలకు మారుగా నార వస్త్రాలు, నార బట్టలు ధరించడానికి ఈ మధ్య భాగంలో యోసేపు ఎంతగా నలిగిపోయాడో, కృంగిపోయాడో, ఏడ్చి ఉన్నాడో, దుఃఖించి ఉన్నాడో, ఎన్ని మార్లు ఒంటరిగా ఏడ్చిన రోజులు ఉన్నాయో యోసేపు జీవితంలో. నా ప్రియ దేవుని సంగమా, కష్టము రావటముతోటి, శోధన రావటముతోటి, అవమానము రావటముతోటి, నువ్వు ఊహించని సందర్భము, పెను ఉపద్రవాలు, ఏమని ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు పాపము అంటనీయకుండా ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో, పాపము అంటనీయకుండా, పాపం నిన్ను ఏలనీయకుండా, పాపములో పడిపోకుండా, పాపము అంటనీయకుండా నువ్వు ఎంతవరకు నీవు నీ పరిశుద్ధతను కాపాడుకుంటావో ప్రియ దేవుని సంగమా, అప్పుడు దేవుడు తప్పకుండా ఉన్నతమైన అధికారములో నిన్ను నిలబెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, 39వ అధ్యాయంలో ఓ చక్కటి మాటను మీకు జ్ఞాపకం చేసి ఆశపడుతున్నాను. చూడండి దయచేసి 9వ వచనము, 39:9. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వాక్యము. దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని
ఆ, ఆ, ఆ. 12వ వచనం. ఆ, 30వ వచనము, 20వ వచనము. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను నా దేవునికి, అక్కడ ఏం రాబడిందండి? ఏమండి? ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునన్న తన యజమాని భార్యతో అనెను. దేవునికి విరోధముగా. వాస్తవానికి యోసేపు స్థానంలో ఉంటే చాలామంది పాపంలో పడిపోతారు. యోసేపు అనుకోవచ్చు, నా తండ్రి నన్ను, నా తల్లి తండ్రి అన్నదమ్ములు అందరూ నన్ను పక్కన పెట్టారా, కనీసం ఈ పోతీఫరు భార్యను దగ్గర చేస్తాను అనుకోవచ్చు. ఏమండి? తల్లిదండ్రులు పక్కన పెట్టారు, అన్నదమ్ములు సేదరించుకున్నారు. ఆ సమయంలో నిజముగా నా అనుకున్న వాళ్ళు తన జీవితంలో ఎవరు లేరు. అలాంటి సందర్భంలో పోతీఫరు భార్య దగ్గరకు వస్తుంది. ఏమండి? ఒక సైన్యాధిపతి. ఏమండి? యోసేపు పోతీఫరు అలాంటి అంట చూడండి, సేనాధిపతి. ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు, రాజుకు కావలసిన వాడు, సేనాధిపతి, ఆ ఐగుప్తు దేశంలో ప్రాముఖ్యమైన వాడు. అలాంటి వాని భార్య యోసేపుని కోరుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపుని కోరుకున్నప్పుడు యోసేపు నిజంగా అనుకోవచ్చు, అరే ఈ నేనున్న స్థానములో, నేనున్న పరిస్థితుల్లో, నేను బ్రతుకుతున్న ఈ దుర్భర జీవితము, నేను బ్రతుకుతున్న ఈ బానిసపు బ్రతుకు, నేను బ్రతుకుతున్న ఈ దుఃఖకరమైన జీవితము, నేను బ్రతుకుతున్న ఈ అసహ్యకరమైన జీవితంలో నుంచి నిజంగా ఆమె కోరుకున్నది ఆమెకి ఇచ్చేస్తే నేను మంచిగా బ్రతకొచ్చుగా అనుకోవచ్చు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. తను అనుకోవచ్చు. తను అనుకోలేదు, కానీ ఈరోజు అనేకులు అలానే అనుకుంటున్నారు. పాపములో పడిపోయి చేయరని కార్యము చేయొచ్చు. ఏమండి? దేవునికి విరోధముగా పాపము చేస్తూ దేవుని కోపానికి గురవుతున్నారు ఈరోజు చాలా మంది. హల్లెలూయా. అందుకే వారి కుటుంబములో, వారి జీవితములో ఇంకా ఆ బానిసపు వస్త్రాలు విడిపించబడట్లేదు, మార్చబడట్లేదంట. చూడండి, చాలా మంది బానిసగా బతికిపోతున్నారు. అలానే వాళ్ళ కుటుంబాలు మార్పు రావట్ల, వాళ్ళ జీవితాలు మార్చబడట్ల. కారణం దేవునికి విరోధముగా వాళ్ళు ఇంకనూ ఏదో విషయములో, ఏదో రకముగా దేవునికి విరోధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంట? నడుచుకునిచునే ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యోసేపు తన పరిస్థితి బాగలేపోయినప్పటికీ తను అనుకోవచ్చు, తను అనుకున్నది ఇచ్చేసి నేను కూడా గుట్టు సప్పుడు కాకుండా లగ్జరీగా బతకొచ్చుగా అనుకోవచ్చు. తను అనుకుంటే అంతకన్నా బాగా బతికేవాడు, లగ్జరీగా బతికేవాడు. కానీ ఎవరికి విరోధంగా అంట? దేవునికి విరోధముగా. హల్లెలూయా, హల్లెలూయా. శిక్షించబడటానికి ఇష్టపడ్డాడు, శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు, ఏమంటే నలగొట్టబడటానికి ఇష్టపడ్డాడు, కష్టపడటానికి ఇష్టపడ్డాడు. కానీ పాపము చేయటానికి మాత్రము ఇష్టపడలా. ఆ రోజు యోసేపు ఇష్టపడలేదు కాబట్టి పాపము చేయటానికి, ఆమె అడిగింది ఇవ్వలేదు కాబట్టి, నా దేవునికి విరోధంగా ఇంత పాపం ఎలా నేను మూట కట్టుకుంటానని భయపడ్డాడు కాబట్టి, ఈరోజు 41వ అధ్యాయం 42వ వచనంలో చెబుతున్న మాట, మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించారు. అప్పటి వరకు తన ఒంటి మీద, తన జీవితంలో, తన కుటుంబంలో, తన యొక్క బ్రతుకులో ఉన్న ఆ బానిసపు వస్త్రాలు దేవుడు విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మార్చబడాలండి. అందరూ మారుమనసు పొందిన వాళ్ళే, అందరూ బాప్టిజం తీసుకున్న వాళ్ళే, కానీ
మనస్సులు మార్చబడట్లేదంట. ఇంకా ఏం మార్చబడట్లా చెప్పాలి? మనస్సులు, హృదయాలు మార్చబడట్లా. నిజంగా హృదయము మార్చబడితే, నిజముగా నీ మనస్సు మారితే పొరపాటు కూడా కలలో కానీ పాపము చేయడానికి భయపడతారండి. అనగా దేవునికి విరోధమైన ఏ పని జోలికి పోరు. దేవునికి ఇష్టం లేని ఏ క్రియ, ఏ కార్యము నువ్వు తలపెట్టడానికి ఇష్టపడవు. ఈరోజు అనేకులు యేషోబుకి వ్యతిరేకముగా, యేషోబుకి విరుద్ధముగా జీవిస్తున్నారు. కాబట్టి వారి కుటుంబాలలో, వారి జీవితాలలో, వారి ఒంటి మీద అంటే వారి బ్రతుకులలో ఉన్న బానిసపు వస్త్రాలు ఇంకా పోవట్లేదు, మార్చబడట్లేదు. హల్లెలూయా. ఇంకా ఆ దౌర్భాగ్యపు స్థితిలోనే, ఇంకా ఆ పేదరికములోనే, ఇంకా భయంకరమైన ఏమండి లేమి జీవితంలోనే జీవిస్తున్నారు. కానీ యేషోబు వస్త్రము మార్చబడటానికి ప్రధానమైన కారణము తన పరిశుద్ధతను తను కాపాడుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ పనిచేస్తున్నా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ కార్యములో నువ్వు చేస్తున్నా, ఏ స్థలములో నువ్వు ఉన్నా ఏం చేయాలంట? నీవు నీలో ఉన్న పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈరోజు ఆ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. ఈరోజు ఆ పవిత్రతను పోగొట్టుకొని దేవునికి విరోధమైన కార్యాలు. అందుకేనేమో మహాభక్తుడు కీర్తనకారుడు దావీదు 139వ కీర్తన 23, 24 వచనాలు ఇలాగూ రాయిచున్నాడు. చదువుదాం దయచేసి. 139వ కీర్తన 23, 24 వచనాలు. దేవా నన్ను పరిశోధించయ్యా, అయ్యా నా హృదయం తెలుసుకోయా, అయ్యా నన్ను పరీక్షించండి, నా ఆలోచన నా బుద్ధి తెలుసుకోయా. ఎందుకంటే ప్రభువా, నీకు ఆయాసకరమైన, నీకు ఇష్టము లేని కార్యము కానీ, తెలివితేటలు కానీ, ఆలోచన కానీ, బుద్ధి కానీ నాలో ఉందేమో చూడండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సైతము కూడా తన ప్రార్థనా జీవితంలో రోజుకొక్క మారైనా ఈ మాటను తన జీవితంలో జ్ఞాపకం చేసుకునేవాడంట. నా మాటల్లో, చూపుల్లో, నా క్రియల్లో, నేను ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏమంటే ఏ స్థలములో ఉన్నా నీ పరిశుద్ధతను ఏం చేయకూడదంట? పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ప్రభు తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడండి. వెల ఇచ్చి కొనుక్కోను నిన్ను. తన రక్తాన్ని కార్చి నిన్ను కొనుక్కున్నాడు. పాపముతో ఉన్న నీ జీవితాన్ని దేవుడు విడిపించి ఉన్నాడు. యెషయా గ్రంథం 21వ అధ్యాయంలో మీరు చదివారుగా 10వ వచనము. యెషయా గ్రంథం 61:10. ఆయన ఏ వస్త్రం మనకి ఇచ్చి ఉన్నాడంట? చూద్దాం దయచేసి. యెషయా గ్రంథం 61:10. ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి అను పైబట్ట నాకు ధరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీకు రక్షణ వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. నీలో ఒకప్పుడు పాపమున వస్త్రాల చేత, మలినమైన వస్త్రాల చేత, పాపమున బ్రతుకు చేత ఉన్న మన బ్రతుకులను దేవుడు తన రక్తము చేత కడిగి శుద్ధీకరించి నీ పాపపు వస్త్రాలను తొలగించి, పాపపు వస్త్రాలను మార్చి, వాటికి బదులుగా దేవుడు ఏం చేసిండంట? రక్షణ వస్త్రాలను దేవుడు రక్షణ అనే వస్త్రం చేత నిన్ను కప్పాడు, నిన్ను దాచాడు. అయితే రక్షణ వస్త్రం చేత ఉన్న నీవు, రక్షణ వస్త్రము కప్పుకున్న నీవు, రక్షణ వస్త్రం ధరించిన నీవు ఏదో ఒక బలహీన సమయంలో ఈరోజు ఏం చేస్తున్నారంట? దేవునికి విరోధమైన పనులు చేయించున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదేమో ఏ వస్త్రము మార్చి ఏ వస్త్రము ధరించుకున్నాడు చెప్పాలి. దావీదు తన జీవితంలో ఏ వస్త్రాన్ని మార్చుకున్నాడు? గోనె వస్త్రాన్ని, గోనె పట్టును, అంటే దుఃఖ వస్త్రాన్ని, మరణ బంధకాలను, మరణ శాసనాలను, ఏమండి అనేకమైన వేదన, శ్రమ అనే వస్త్రాన్ని దావీదు
దేవుణ్ణి ప్రేమించి, దేవుని సన్నిధిని ఇష్టపడి, దేవుని మందిరాన్ని ఇష్టపడి ఆ దుఃఖ వస్త్రానికి బదులుగా దేవుని చేత సంతోషము సమాధానని వస్త్రాన్ని దావీదు ధరించుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యోషేపు తన జీవితంలో కూడా బానిసపు వస్త్రాలు మార్చబడటానికి ప్రధానమైన కారణం ఏందంట చెప్పాలి. పరిశుద్ధతను, తనలో ఉన్న పరిశుద్ధతను కాపాడుకొనొచ్చు. ఆ పరిశుద్ధతే ఏం తీసుకొచ్చింది? ఉన్నతమైన అధికారపు వస్త్రాన్ని యోషేపుకి అనుగ్రహింపబడి అంట. హల్లెలూయా. మీకు మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఒకవేళ ఆ 39వ అధ్యాయము 9వ వచనములో పోతీఫరు భార్య ఆశపడిన రీతిగా ఆ ఆశ తీర్చినట్లయితే 41వ అధ్యాయము 42వ వచనములో బానిసపు వస్త్రాలు యోషేపుకు మార్చబడేయా? మార్చబడే కావు. అంటే యోషేపు బానిసపు వస్త్రాలు మార్చబడటానికి, దుర్భర జీవితము, ఏమంటే దాస్యపు జీవితము, ఒకడి కింద పనిచేసే బ్రతుకు, ఆ బ్రతుకు మార్చబడటానికి కారణం ఏందంట? పరిశుద్ధత. దేవుడు నిన్ను రక్షించి, నీ విమోచించి, నీ కొరకు రక్తము కార్చి, నీ జీవితము, నీ బ్రతుకును దేవుడు రక్షణ వస్త్రాల చేత కప్పితే ఆ రక్షణ ఈరోజు ఏం చేస్తున్నారంట? అందుకే రోమిలు రాసిన పత్రికలో ఉంటుంది, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయుచున్నారంట. రక్షణ కోల్పోతున్నారు, పొందుకున్న రక్షణ పోగొట్టుకుంటున్నారు, పొందుకున్న కృపను పోగొట్టుకుంటున్నారు, పొందుకున్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. గమనించండి, ప్రవక్త అయిన బిలాము ఉన్నతమైన కృప చేత నింపబడ్డాడు ఒకప్పుడు. ఆ కృప ఏం చేయబడ్డాడు? పోగొట్టుకున్నాడు. నిర్లక్ష్యం చేత ఆ కృపను పోగొట్టుకున్నాడు. కానీ యోషేపు అంట, ప్రియా దేవుని బిడ్డలారా, బానిసపు జీవితానికి బదులుగా అధికారపు వస్త్రాన్ని చదువుదాం దయచేసి. ఆదికాండము 41వ అధ్యాయం 41వ వచనము. ఆ 44 యోషేపుతో, ఫరోను నేను పేరుకే, నేను అంతే, నేను పేరుకు మాత్రమే ఫరోను, అయితే ఈ ఐగుప్తు దేశము మీద నీ పర్మిషన్ లేకుండా ఈ ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును ఏమని తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ఏ పోతీఫరు కింద పనిచేశారో చివరికి ఆ పోతీఫరు కూడా బువ్వ తినాలన్నా, నడవాలన్నా, కూర్చోవాలన్నా ఇప్పుడు ఎవరి పర్మిషన్ కావాలి? యోషేపు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు నువ్వు దేవునికి విరోధంగా ఎంతకాలం అయితే విరోధంగా ఏ పని చేయకుండా, పాపము జోలికి పోకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటావో అప్పటి వరకు దేవుడు నీ జీవితంలో అనేక కార్యాలు చేయునుగాక, నీ స్థితిగతులు మార్చబడునుగాక. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, యోషేపు కూడా ఊహించలేదండి, నేను ఏ ఇంటిలో దాసుడిగా ఉన్నాను, ఏ ఇంటిలో పనివాడిగా ఉన్నాను, ఏ ఇంటిలో జీతగాడిగా పనిచేస్తున్నానో ఆ యజమానుడు భార్య కూడా ఇప్పుడు యోషేపు చిటికేస్తేనే వాళ్ళు బయటికి వెళ్ళాలి, యోషేపు నోట పర్మిషన్ వస్తేనే వాళ్ళు పని చేయాలి. అలాంటి ఉన్నతమైన అధికారము ఏ విధంగా వచ్చిందంట? తన పరిశుద్ధతను కాపాడుకోవచ్చు. తన జీవితంలో ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని నిందలు ఎదురైనా, ఎన్ని ఉపద్రవాలు ఎదురొచ్చినా కానీ, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ
యోసేపు అంట దేవునికి విరోధంగా నడుచుకోవటానికి ఇష్టపడాల. హల్లెలూయా. అవసరమైతే శిక్షించబడటానికి ఇష్టపడ్డాడు, అవసరమైతే నిందించబడటానికి ఇష్టపడ్డాడు, అవసరమైతే త్రోసివేయబడటానికి ఇష్టపడ్డాడు, కానీ పాపము చేయడానికి ఇష్టపడలా. దేవుడు తనకిచ్చిన రక్షణ మహిమ వస్త్రాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలా. దేవుడు తనకిచ్చిన ఉన్నతమైన పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదండి. కానీ ఈరోజు అనేక సార్లు మన జీవితాలలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, కొన్ని ఉపద్రవాలు ఎదురైనప్పుడు, నువ్వు ఊహించని సంఘటనలు నీ జీవితంలో ఎదురైనప్పుడు నీకు తెలియకుండానే కొందరి జీవితంలో తెలిసి, కొందరి జీవితంలో తెలియకుండానే దేవునికి విరోధముగా నడుచుకొనుచున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా దేవునికి విరోధంగా నడుచుకొనుచున్నారు కాబట్టి వారి జీవితములో, వారి కుటుంబములో ఇంకా ఆ బానిసపు బ్రతుకు మార్చబడట్లా, ఇంకా ఆ బానిసపు వస్త్రాలు మార్చబడట్లేదు, ఇంకా ఆ బానిస బ్రతుకులలో గొప్ప వెలుగు వాళ్ళ జీవితాలలో వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. గమనించండి, ఇంకెంతకాలం అండి, ఇంకెంతకాలం సాతాను కింద బందీగా ఉంటారు, ఇంకెంతకాలము అపవాది కింద బందీగా ఉండిపోతారు. దేవుడిచ్చే అధికారము కావాలి మనకి. ఆయన అంటున్నాడు, ఇదిగో సర్వ భూమి మీద నీకు అధికారము ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాతాళపు ద్వారపు తాళపు చేతులంట ఎవరికి ఇచ్చిండో? పేతురికి ఇచ్చిండు దేవుడు. హల్లెలూయా. పాతాళపు ద్వారపు తాళపు చేతులు. సతానా కూర్చోమంటే కూర్చో. అంత ఉన్నతమైన అధికారాన్ని దేవుడు తన రక్తముతో కార్చి, తన రక్తాన్ని కార్చి కొన్న తన సంఘానికి దేవుడిస్తే, ఆ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకొని దేవునికి విరోధముగా, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయొచ్చు, వారిలో ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, వారిలో ఉన్న పవిత్రతను పోగొట్టుకుంటున్నారు. అనేక మార్లు తెలిసి, కొన్నిసార్లు తెలియక, కొన్నిసార్లు ఆయాసకరంగా దేవునికి నడుచుకొనొచ్చు దేవుని కృపను పోగొట్టుకుంటున్నారంట. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పటికీ, నా ప్రియ దేవుని సంగమా, దేవుడిచ్చిన రక్షణ వస్త్రం ఏం చేయకూడదంట? పోగొట్టుకోవద్దు. యోసేపు పోగొట్టుకోవాలా. తన వాళ్ళంటూ ఆ సమయంలో ఎవరూ లేరు. కన్నీళ్ళు వచ్చిన తుడిచే వాళ్ళు లేరు. ఆకలి అయితే ఆకలి చూసి, ఆకలి కనుక్కొని పెట్టే దిక్కు లేదు యోసేపుకి. అడిగితేనే పెడతారు అక్కడ. అలాంటి దౌర్భాగ్యమైన స్థితి అయినా కానీ, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా యోసేపు దేవుడి దృష్టికి విరోధముగా ప్రవర్తించలా, పాపము చేయలా. ఒక్క క్షణం ఆలోచించండి. అసలు నిజంగా యోసేపు పిచ్చోడు అనాలి. ఎందుకో తెలుసా? అయ్యా అమ్మ అందరూ పక్కగా నెట్టారు, తోబుట్లు పక్కగా నెట్టారు, పలకరించే దిక్కు లేదు, ఏరా బాగున్నవారా అనే వాళ్ళు కూడా లేరు. అదేదో పిచ్చి మొహమ్మది పిలిచి చక్కగా నిన్ను ప్రేమిత్తరారా, నీకు అన్నీ ఇత్తరారా అంటే పోకుండా ఏం చేసిండు? వద్దన్నాడు. అనడా లేదా? అనడా లేదమ్మా. అయితే మనమైతే మనకి ఎవ్వరూ పలకరించే దిక్కు లేకపోయినా, ఆకలి అయితే అన్నం పెట్టే వాళ్ళు లేకపోయినా, ఆదరించే వాళ్ళు లేకపోయినా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక స్నేహము నిన్ను ప్రక్కన పెట్టవచ్చు, నీ వాళ్ళు పక్కన పెట్టవచ్చు. చాలా రకాలుగా ఆలోచించవచ్చు. వాడు వాళ్ళు కొంచెం ఇది ఏమంటారు, ముళ్ళు పెరిగిందిలే వాళ్ళకి అని మాట్లాడుతూ, ఎన్ని మాట్లాడుకొని పర్వాలేదు, దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా,
ప్రభు మనతో ఉన్నాడు. ఎవరెన్ని అనుకొనినను, ఎవరే రీతిగా నిందించినను, సేదరించినను, ఎవరేమి ఏమని ఏ విధముగా నిన్ను దూరం పెట్టినను, నా అనుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా పర్లా, ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, యోసేపుకి ఏ ఆధారము లేదు, కానీ అపవాదిగాడు మంచి ఆధారాన్ని చూపించడా లేదా సూపర్ మార్గాన్ని చూపించాడు. కానీ యోసేపు లొంగిపోలేదు. హల్లెలూయా. యోసేపు ఆ పాపపు మార్గములోకి పోలేదు. ఈరోజు అపవాది నీ జీవితంలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఊహించిన సంఘటనలు నీకు ఎదురైనప్పుడు, అపవాది నానా రకాలుగా నిన్ను అంటే శోధిస్తూ ఉంటాడు. ఇగో ఇటెళ్ళు, ఈ పని చేయి, ఇది తిను, ఇది త్రాగు, ఇది చెయ్యి, ఏం కాదు, ఇలా నిన్ను శోధిస్తూ ఉంటాడు. పిల్లరా, యోసేపుని కూడా అపవాదిగాడు పోతీఫరు భార్య రూపములో యోసేపుని కూడా దేవుడు అపవాదిగాడు శోధించాడు. కానీ యోసేపు తన పరిశుద్ధతను పోగొట్టుకోక, అయ్యో నా దేవుడు నన్ను ప్రతిక్షణము అనుక్షణము నన్ను చూస్తున్నాడు, ఇది తినకూడదు, ఇది త్రాగకూడదు, ఈ మాట నేను మాట్లాడకూడదు, ఈ చూపు నేను చూడకూడదు, ఈ పని నేను చేయకూడదు, ఇక్కడ నేను ఉండకూడదు అన్న స్పృహ యోసేపు కలిగి ఉండి దేవుని దృష్టికి విరోధముగా ప్రవర్తించలేదు. కాబట్టి ఏమండి, యోసేపులో ఉన్న బానిసపు వస్త్రాలు మార్చబడి అధికారానికి సూచనగా ఉన్న నార బట్టలు దేవుడు యోసేపుకి ధరించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ బానిసపు వస్త్రాలు మార్చబడి అధికారానికి సాదృశ్యంగా ఆ నార బట్టలు ధరించి ఉన్నారో, ఆ నార బట్టలు ధరించిన ఆ మరుక్షణం నుంచి ఐగుప్తు దేశమే కాదు, అక్కడున్న సైన్యాధిపతులు, మంత్రులు, మహామంత్రులు, ప్రధానమంత్రులు, ప్రతి మనుషుడు, వాళ్ళందరితో పాటు రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములు సైతము, తల్లి తండ్రి సైతం కూడా సాగిల్లపడి నమస్కారం చేస్తున్నారు. చూడండి, ఎవరైతే త్రోసిపుచ్చాడో, ఎవరైతే అన్నరాని మాట్లాడినారో, ఎవరైతే అవమానించారో, నువ్వు చస్తే బాగుంటుందని కాలు చేతులు కట్టి వస్త్రాలు చింపి నీళ్ళు లేని బయలు పడేశారు, వాళ్ళు సైతము కూడా బార్లబడి నాయనా ఆకలితో మా భార్య పిల్లలు సస్తమురా, దయచేసి 4 గింజలు మాకు పెట్టాయి అని సాష్టాంగపడి అడుక్కునే పరిస్థితి పెట్టింది. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఊహించిన సంఘటనలు ఎదురు కావని చెప్పట్టు ఎదురవుతాయి. అయినప్పటికీ నీ పరిశుద్ధతను పోగొట్టుకోబాకు, నీ రక్షణను పోగొట్టుకోబాకు. దేవుడు రక్షణ వస్త్రాలు నీకు ధరింపజేసి ఉన్నాడు. దేవుడిని రక్షించాడు. ఈ పాపపు లోకములోని నిన్ను సంఘమనే తన జీవపు సంఘములకు నిన్ను తీసుకొచ్చి నిలబెట్టి ఉన్నాడు. ప్రభు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాలను పోగొట్టుకోవద్దు. పోగొట్టుకుంటే మనకి బానిసత్వం తప్పదండి, వెట్టి చాకిరి తప్పదండి, దుర్భరమైన జీవితం తప్పదండి, ఏ రోజుకి ఆ రోజు వెతుకులాడుకునే జీవితం తప్పదండి. ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, యోసేపుకి బానిస వస్త్రాలను తీసివేసి క్షారము చేయించి తలస్థానము చేయించి రాజు దగ్గరికి తీసుకెళ్ళి రాజు బంగారపు గొలుసు ధరించి నార బట్టలు ధరించారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేనిబిడ్లారా, ఏ ప్రాంతములో బానిసగా బతికాడో, ఏ దేశములో బానిసగా బతికాడో, ఏ మనుషుల క్రింద దాసుడిగా, పనివాడిగా దుర్భరమైన జీవితం జీవించాడో, ఆ ప్రాంతానికి, ఆ దేశానికి, ఆ మనుషులందరికీ ఉన్నతమైన అధిపతిగా దేవుడు నిలబెట్టాడు. పరిశుద్ధతను అనగా నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ప్రభు నిన్ను ప్రేమించి
నీకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడు. దాన్ని ఏం చేయకూడదంట? యోసేపు పోగొట్టుకోక కాపాడుకున్నాడు కాబట్టి పేదరికం పోయింది, బానిసత్వం పోయింది, ఉన్నతమైన అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెప్పలేదా, వాగ్దానం చేయలేదా? ఇదిగో నీవు పైవాడుగా ఉందువు కానీ క్రిందివాడుగా ఉండవు. నువ్వు పైవాడుగా ఉంటావు, నువ్వు పైదానిగా ఉంటావు, నువ్వు పైవాడు. అది దేవుని చిత్తం. అంది మనుషు చిత్తం కింద ఉండాలని. కానీ దేవుని చిత్తం నువ్వు అందరికీ పైదానిగా ఉండాలి, పైవాడిగా ఉండాలి. అది దేవుని ప్రణాళిక. యోసేపుని తన వాళ్ళందరూ క్రిందవాడిగా ఉండాలని చూశారు, కానీ దేవుడు అందరికీ పైవాడిగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటను జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. పదిహేనవ అధ్యాయం 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీరికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుని. చాలు. ఆ తండ్రి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు సంఘానికి, నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు సంఘమా, తప్పిపోయిన కుమారుని వలె మనం తప్పిపోతున్నామేమో, వెనకబడుతున్నామేమో. దేవుని విషయములో, నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయతలో, నీ విశ్వాసములో దేవుడు ఆశించినంత భక్తి మనలో ఉండట్లేదేమో, తప్పిపోతున్నామేమో. బాగా గమనించండి. తప్పిపోయిన కుమారుడు స్థితి ఎలా ఉన్నదో మీ అందరికీ తెలుసు. చాలాసార్లు మనం గమనించాం, చాలాసార్లు విని ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు పరిస్థితి, తినటానికి బుక్కెన అన్నము దొరకక పందులు తినే పొట్టు తినటానికి ఇష్టపడ్డారు. చివరికి ఆ పందులు తినే పొట్టు తినటానికి కూడా భాగ్యం లేదు వారికి. తప్పిపోతే అలాంటి దుర్భరస్థితి మనకి ఎదురైందంట. అయితే ఆ తప్పిపోయిన కుమారుణ్ణి దేవుడు వదిలేస్తాడమ్మా? ప్రార్థనలు వెనకబడ్డా, విశ్వాసులు వెనకబడ్డా, ఏమైనా భక్తులు వెనకబడ్డా, దేవునికి అయిష్టంగా చేయవలసినంత రీతిగా నడుచుకోవలసినంత నడవకపోయినా దేవుడు విడిచిపెట్టడు. ఇంకొక రోజైనా తిరిగి నా ఇద్దరికి వస్తాడేమో, ఇంకొక రోజైనా తిరిగి నా ఇద్దరికి వస్తుందేమో. దేవుని ప్రేమ అండి అది. ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమ వర్ణకందదంట. ఈ తండ్రి కూడా తప్పిపోయిన నా కుమారుడు, తప్పిపోయిన నా గొర్రె, తప్పిపోయిన నా కుమార్తె ఇకనైనా ఈ వారమైనా రాకపోయిద్దా అని దేవుడు చూస్తా ఉంటాడంట. ఎప్పుడైతే చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం కలిగి ఉన్న ఏ సంఘం అయితే పశ్చాత్తాపం కలిగి ఉంటుందో, ఏ కుటుంబం అయితే చేసిన పొరపాటుని ఒప్పుకొని పశ్చాత్తాపంతో తిరిగి దేవుని పాదసంధికి వస్తారు, ఏ సహోదరి, ఏ సహోదరుడు, ఏ కుటుంబం, ఏ సంఘం అయితే పశ్చాత్తాపం కలిగి తిరిగి మళ్ళా దేవుని పాదాలు పట్టుకుంటారో వారికి దేవుడిచ్చే వస్త్రమే ప్రహస్తమైన వస్త్రం. వారికి ఇచ్చే వస్త్రమే ప్రహస్తమైన వస్త్రం. తిరిగి రావాలి మళ్ళా దేవుని యొద్దకి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది తప్పిపోతున్నారు, కానీ మళ్ళీ తిరిగి పోగొట్టుకున్న స్థితిలోకి రాలేక ఆ కుమారుడు తిరిగి వచ్చాడు. ఒకవేళ రాకపోతే వాడి స్థితి భయంకరంగా ఉండేదేమో. వాడు సావు కూడా కనీసం సమాచారం ఎవరికి దక్కేది కాదేమో. అంత భయంకరంగా జీవించింది తప్పిపోయిన కుమారుడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు, అక్కడ ఉందా చదవ మాట దయచేసి, 17వ వాక్యం, 17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమండి, బుద్ధి రావాలి, జ్ఞానోదయం కావాలి.
తప్పు చేయటం, ఒకవేళ ఏ బలహీనతలో నువ్వు తప్పు చేసినావు, వెనక పెట్టావు, ప్రార్థించలేకపోతున్నావు, అనుకున్న రీతిగా ముందుకు రాలేకపోతున్నావు, అన్ని విషయాలలో పాలు పంపులు పొందలేకపోతున్నావు, దేవుడు ఆశించిన రీతిగా నువ్వు ముందుకి అడుగు వేయలేకపోతున్నావేమో. అయినప్పటికీ ఆలోచన చేసుకొని తిరిగి మరలా నువ్వు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, అయ్యా పొరపాటైంది, అయ్యా నేను ఇంతగా ప్రార్థించవలసిన వాడును దానను, కానీ ప్రార్థించలేకపోయాను, వెనకబడిన వాడును వెనకబడిన దానను, ఇదిగో కనికరించండి అని దేవుని యొద్దక ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపం కలిగినప్పుడంట ఏం చేస్తారు ఆయన? సూర్యుని దయచేసి ఏం చేస్తారంట? అయితే తండ్రి తన దాసులను చూసి ప్రహస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు సమాధానముతో దేవుడు మరలా నిన్ను నింపుదునుగాక, నీ కుటుంబాన్ని నింపునుగాక, సమాధాన ఆత్మతో నింపునుగాక. ఏదైతే కోల్పోయారో, ఏదైతే పోగొట్టుకున్నాడో, తప్పిపోయిన కుమారుడు మరలా ఎప్పుడైతే తిరిగి వచ్చాడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుని వస్త్రం మార్చబడదు. ఎప్పుడు మార్చబడదే? తిరిగి వచ్చాక, తిరిగి రాకుండా ఆడే ఉన్నప్పుడు, తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు. హల్లెలూయా. తిరిగి వస్తే, తిరిగి మరలా దేవుని పాదములు పట్టుకుంటే, అదే మహాభక్తుడు సొలొమోను రాస్తాడుగా 17వ అధ్యాయంలో ఒక మాట ఏంటిదంట? అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలంట. దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎన్ని వస్త్రాలు? త్వరగా చెప్పాలి. కాలేబు గారు చెప్పాలి. ఎన్ని వస్త్రాలమ్మా? ఒకటి సంతోష వస్త్రం. ఎవరికి వచ్చింది అది? ఎవరి జీవితంలో మార్చబడదు అది? దావీదు జీవితంలో. ఎలాంటి వస్త్రము దావీదు జీవితంలో మార్చబడింది? గోనెపట్ట. అంటే దేనికి సాదృశ్యం గోనెపట్ట? మరణానికి, దుఃఖానికి, శ్రమకు, వేదనకి, అలాంటి జీవితంలో ఉన్న దావీదు ఏం చెప్పాడంట? సంతోషముతో సమాధానం నింపడ్డాడు. రెండవది సన్నపు నారగబట్ట, అంటే అధికారపు వస్త్రము. ఎవరికి వచ్చింది ఇది? యోసేపు. ఎందుకు? బానిసపు వస్త్రాలు బదులుగా దేవుడు అధికారపు వస్త్రాలు దేవుడు ఇచ్చాడు. దేని చూసి దేవుడు ఆ బానిసపు వస్త్రాలను మార్చేసిండు? తన పరిశుద్ధతను చూసి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన యెషయా గ్రంథం 61:10 ప్రకారము ఆ రక్షణ వస్త్రాలు పోగొట్టుకోకుండా నువ్వు కాపాడుకున్నప్పుడు, ఈ తప్పిపోయిన కుమారుడు రక్షణ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసిండు, కానీ తిరిగి ఏం చేసిండంట? బుద్ధి వచ్చి స్పష్టంగా ఉంది. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు, నేను ఏ రక్షణ పొందుకున్నాను, ఎలాంటి రక్షణ పొందుకున్నాను, దేవుడు నాకు ఇచ్చిన రక్షణ వస్త్రం ఎంత మహిమ గలది, ఎంత ఉన్నతమైనది. చేతులారా నా సబుద్ధిని ఆధారం చేసుకొని, నా సొంత ఆలోచన చేసుకొని దేవుడు నాకు ఇచ్చిన మహిమ వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నారని బుద్ధి తెలుసుకొని తిరిగి ఎక్కడికి వచ్చిందంట? తండ్రి నీకును, చదవండి దయచేసి, నీకును 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు, 21వ వచనం, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకముకి విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. పిల్లరా గమనించండి, నిజమే, మనుషులు బలహీనులు. పాపము చేసినప్పుడు ఏం చేయాలంట? వాటిని తిరిగి మరలా ప్రభు యొద్దకు రావాలి. తినే విషయములు, ఏ విషయములు అయినా, ఎక్కడైనా నీ జీవితంలో ప్రభువుకి విరోధంగా నడుచుకుంటున్నామేమో, ప్రభువుకి, దేవునికి అయిష్టంగా మనం బ్రతుకుతున్నామేమో. పిల్లరా, తప్పిపోయిన కుమారుడు వస్త్రాలు మార్చబడ్డాయి, యోసేపు వస్త్రాలు మార్చబడ్డాయి, దావీదు వస్త్రాలు మార్చబడ్డాయి. దేవుడు ఒకప్పుడు నా పాప వస్త్రాలను మార్చి రక్షణ వస్త్రాలను నీకు ధరింపజేసి ఉన్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనము, 10:50వ వచనము. అంతటా వాడు బట్టను పారవేసి
దిగ్గును లేచి యేసు నొద్దకు వచ్చును. బాగా గమనించండి ప్రభువు నందు ప్రియా దేని బిడ్లారా, ఈ గుడ్డివాడి వస్త్రం కూడా ఏం చేయబడదంట? మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డివానికి ఏ వస్త్రాలు ఉన్నాయి అంత ముందు చెప్పాలి. గుడ్డివానికి ఏ వస్త్రాలు ఉన్నాయి? మురికి గుడ్డలు ఉన్నాయండి. అడుక్కునేవాడికి ఏం గుడ్డలు తెలియదా మీకు? ఏం తెలియనట్టు కూర్చున్నారు. గుడ్డివానికి భిక్షమెత్తుకునేవాడికి ఏముంటాయి? పట్టు వస్త్రాలు ఉంటాయా? పట్టు చొక్కాలు ఉంటాయా? చిన్ పాయింట్లు వేసుకుంటా? ఏం వేసుకుంటాడు? మురికి గుడ్డలు ఉంటాయి. గుడ్డివాని మురికి గుడ్డలు ఎప్పుడు మార్చబడ్డాయి? యేసు నొద్దకు వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఎప్పుడైతే యేసు నొద్దకు వచ్చాడో తన మురికి బట్టలు అనాలా, గుడ్డలు అనాలా, ఏమనాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బట్టలాడి తెలంగాణ మళ్ళీ ఏ మాట కిందకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మురికి గుడ్డలు మార్చబడ్డాయి. ఎవరి యొద్దకు వచ్చినప్పుడు అంట? యేసయ్య యొద్దకు వచ్చినప్పుడు. ఈరోజు యేసు యొద్దకు పరిపూర్ణంగా రాలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? కొన్ని ఆటంకాలు, కొన్ని సమస్యలు. ఈ గుడ్డివాని జీవితంలో కూడా ఆటంకాలు లేవా? చాలా మంది అంట, రాయ్ ఒరే గుడ్డోడా నీకెందుకు ఆగురా అని వాడిని తన్నినోళ్ళు ఉన్నారు, వాడిని గుద్దినోళ్ళు ఉన్నారు, వాడిని ఈడ్చి పక్కకేసారు. ఆ రెండు మాటలు చదువుతారా? మాట దయచేసి చదివిన మాట దయచేసి. ఎన్నో వచ్చినము 48 ఊరకొండమని అనేకులు వారిని గద్దించారంట. ఏం చేశారంట? కోపడ్డారు, గద్దించారు, హెచ్చరించారు. అరే గుడ్డోడా ఏది ఎక్కువ చేస్తున్నావు నువ్వు? నీకెందుకురా యేసో, నీకెందుకురా మంచి బతుకో, నీకెందుకురా ఉన్నతమైన జీవితం అని గద్దించారు. కానీ వాడు ఏం చేసిండంట? ఊరుకోలేవాడు. ఇంకెక్కువగా ప్రార్థన చేసిండంట, ఇంకెక్కువ కేకలు వేసినాయి. యేసు నన్ను నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా, నజరేతు వాడా. గ్రుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, మూగవాడినయ్యా నీ స్వరము నీయవా, గ్రుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, మూగవాడినయ్యా నీ స్వరము నీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, నన్ను విడచిపోకయ్యా, నజరేతు వాడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎదుట వచ్చినప్పుడు అనేకులు నిన్ను గద్దించినప్పటికీ, అడ్డు పెట్టినప్పటికీ, అడ్డు చెప్పినప్పటికీ. ఈరోజు చూడండి చాలా మంది ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా, ఇగో అది అడ్డు వచ్చిందని, ఇది అడ్డు వచ్చిందని, వాళ్ళు వచ్చారని, వీళ్ళు వచ్చారు, ఎన్ని రకాల అడ్డంకులు చెబుతుంటారు. కానీ గురుడివాడంట అనేకులు అడ్డు వచ్చారు, అనేకులు గద్దించారు. మన జీవితం మార్చబడాలంటే, మన బ్రతుకులు మార్చబడాలంటే, మనలో ఉన్న చెడు మురికి సమస్తము నువ్వు కడగబడాలంటే నువ్వు తప్పక యేసు యొద్దకి రావాలి తప్ప ఎక్కడికి పోయిన ఉపయోగం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. గురిటివాడి జీవితంలో అనేక ఆటంకాలు, అనేక అడ్డంకులు
వచ్చినప్పటికీ వాడు వాటన్నిటినీ ప్రక్కకి నెట్టుకుంటా ముందుకు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డివాడు మురికి గుడ్డలు మార్చబడటానికి కారణము ఎన్ని అడ్డంకులు వచ్చినా యేసు యొద్దకు రావటం మానుకోలేదు. హల్లెలూయా. గుడ్డివాని మురికి గుడ్డలు మార్చబడటానికి కారణము ఎన్ని అడ్డంకులు ఆటంకాలు వచ్చినా యేసు యొద్దకు రావటానికి మానుకోలేదు. దావీదు దుఃఖ వస్త్రము మార్చబడటానికి కారణము దావీదు దేవుడంటే పడి తెచ్చేవాడంట, దేవుని ప్రేమించేవాడంట, దేవుని మందిరాన్ని ఇష్టపడేవాడంట. అందుకే దావీదుకి దేవుడు తన దుఃఖ వస్త్రాన్ని మార్చి సంతోష వస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడు. యోసేపు జీవితంలో బానిస వస్త్రాలను మార్చబడటానికి తన పరిశుద్ధతను, తన రక్షణను పోగొట్టుకోవాలా కాపాడుకున్నాడు. అందుకే దేవుడు అధికారపు వస్త్రాన్ని ఇచ్చి గొప్ప కృపను, ఉన్నతమైన కృపనిచ్చి పైవాడిగా దేవుడిచ్చాడు. అలానే తప్పిపోయిన కుమారుడు తను బుద్ధి వచ్చినప్పుడు, పిల్లరా బుద్ధి వచ్చినప్పుడు తిరిగి మరలా నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి, నా మందిరముకి నేను వెళ్ళాలి, చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడి కన్నీరు కార్చాడు. కాబట్టి దేవుడు ఆ పశ్చాత్తాపం చూశాడు, ఆ కన్నీటిని చూశాడు. దాసును పిలిపించిండు, వీడికి ప్రహస్త వస్త్రం ధరించండి రా, ఉంగరం తొడగండి రా, కృవిని తోడు పోయినరని విందు చేసిండు. ప్రియా దేవుని బిడ్డ, 4వ జ్ఞాపకం చేసిండు. ఒకటివాడు మురికి గుడ్డలు మార్చబడటానికి తన జీవితంలో ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా ఏం చేసిండంట, మందిరము దేవుని సంధికి రావటానికి, యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి వెనకడిగేలా. మన జీవితంలో కూడా వెనకడిగే వారిగా ముందడిగి వేసేవారిగా ఉన్నప్పుడు ప్రభు అట్టి కృపతో దేవుడు నిన్ను కుటుంబాన్ని నింపి ఆశీర్వదించును గాక. ఆమె లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు, దయగల దేవుడానికి స్తోత్రము చెల్లిస్తా. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నీకు మహిమ. తండ్రి నీకు స్తోత్ర, పరిశుద్ధుడానికి స్తోత్రం, జాలిగల దేవానికి వందనాలు.